హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. హే పీతలు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అలాగా? ఇంకెక్కడికి చెల్లి, మన పొట్టలోకి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా, అలా రెడీ అవ్వడానికి వెళ్తున్నాయి. చూస్తే అర్థమైపోయింది కదండి, ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ పీతలతో అండి. చూసారా ఎంత టకటక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయో. కానీ ఎంత నడిచి ఎంత పరిగెట్టినా మనం తినటం ఆపం కదండి. సో వాటికి అది తెలీదు, తెలుసు అనుకుంటా, అందుకే అంత ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. పీతలు మనం బయట నుంచి తెచ్చుకుని ఇంట్లో చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో సిటీ వాళ్ళు అయితే బయట చేయించుకుని తెచ్చేసుకుంటారు. మేము పల్లెటూరు కదండి, సో మా మేడ్ చాలా బాగా చేస్తారండి. సో అందుకే ఇంటికి తెచ్చేసుకున్నాము. తెచ్చినప్పుడు వాటి కాళ్ళు మళ్ళీ మనల్ని కరుస్తాయేమో అని చెప్పి నీట్గా కట్టేసి ఇచ్చారు. సో మా మేడ్ అయితే స్టార్ట్ చేస్తారండి వాటిని బాగు చేయడం. టేస్ట్ బాగుంటుంది, అలాగే ప్రాసెస్ కూడా చేయడం ఈజీ అండి. కానీ వాటిని బాగు చేయడమే చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఏంటే సైలెంట్గా కూర్చున్నా, కొంచెం సేపు మాట్లాడు మరి. అందులోని వచ్చేసి గుడ్డు పీతలండి. మా గోదావరి సైడ్ గుడ్డు పీతలు అన్నది చాలా ఫేమస్. గుడ్డు పీత అంటే ఎగ్ ఉంటుందండి వీటికి. సో చాలా ఫేమస్, చాలా కాస్ట్లీ కూడా. గుడ్డు పీత అంటేనే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు. మామూలు పీతలు కూడా ఉంటాయి, కానీ దానికన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే మా మేడ్ పెద్ద కాళ్ళు, చిన్న కాళ్ళు, బాడీ అన్నీ విడదీసి నీట్గా పక్కన పెడుతున్నారండి. పెద్ద కాళ్ళు అయితే ఒకసారి గట్టిగా ఒక దెబ్బ వేయాలండి వాటిని, అప్పుడే కొంచెం పులుసు అంతా పీల్చుకుని టేస్ట్ బాగుంటాయి. సో అది కూడా చేసి పక్కన పెట్టేశారు. అండ్ మధ్యలో కూడా నీట్గా క్లీన్ చేస్తారని మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో తర్వాత వాటిని విడివిడిగా వేరే గిన్నెల్లోకి తీసుకుని వాటర్ గిన్నెల్లో బాగా వాష్ చేశారండి. ఒక 3 to 4 టైమ్స్ ఆర్ 4 to 5 టైమ్స్ వాష్ చేయాలండి. అప్పుడే నీసు వాసన అది రాకుండా ఉంటుంది పులుసు. సో చూసారు కదా ఎంత బాగా వాష్ చేస్తున్నారో. మా మేడ్ అయితే చేపలు, పీతలు ఇలా నాన్ వెజ్ అన్నీ బాగా క్లీన్ చేస్తారండి. సో మొత్తం అన్నీ వాష్ చేసేసుకుని అన్నీ నీట్గా చేసేసి అయితే ఇచ్చేసారు మాకు. ఈ పులుసుకి అయితే మనం ఉల్లిపాయ పేస్ట్ వేస్తామండి. దానికోసం అయితే ఉల్లిపాయలు చీరికల కింద కట్ చేసుకుంటున్నాము. ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకోండి, పర్లేదు. సో అవి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకా పేస్ట్ రెడీ చేసేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ధనియాలు వేసుకోండి. ధనియాల తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాం. అండ్ జీడిపప్పు వేసుకుంటున్నామండి దీంట్లో టేస్ట్ కోసం. సో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అలాగే జీడిపప్పు వేసుకున్నాం. అండ్ వాటితో పాటు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పీసెస్, అవి కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. సో ఇంకా పేస్ట్ అయితే చూసారుగా మనకి రెడీ అయిపోయింది. సో ఇది తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద. కొంచెం వెడల్పుది పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే ముక్కలు అవి బాగా కుక్ అవుతాయి. సో ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మనకి నాన్ వెజ్లో ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, కారం ఎక్కువ పడుతుంది, అలాగే చింతపండు రసం ఇవన్నీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం కొంచెం వేసుకుని చేయాలి అంటే మాత్రం టేస్ట్ బాగోదు నాన్ వెజ్ కర్రీస్లో. అండ్ మెయిన్లీ ఫిష్ పులుసు అండ్ క్రాబ్స్ అయితే పక్కా ఆయిల్ అవి ఎక్కువ పడతాయి. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు వేసుకోండి. వాటితో పాటు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. అవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసి అవి ఫ్రై చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసేసుకోండి. ఏంటి ఇందాక ప్లేట్లో చూపించారు, ఇప్పుడు మిక్సీలో చూపించారు అనుకుంటున్నారా? మా అమ్మగారు ఎక్కువ కింద చేసుకున్నారండి, వేరే కర్రీ కూడా వండుతున్నారు. సో దానికోసం అని చెప్పి, సో అందుకే మీకు 2 ప్లేసెస్లో కనిపించింది. సో ఆ పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. అది కుక్ అవుతున్న టైంలోనే కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్, పసుపు వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని అది కుక్ చేసుకోండి, సరిపోతుంది. మూత పెట్టక్కర్లేదండి, నార్మల్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుని ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మా ఛానల్ని షేర్ చేయండి. సో చూసారు కదండి, ఆయిల్ పైకి ఇలా వస్తుంది అంటే మనకి పేస్ట్ అనేది కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు దాంట్లో చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాము. మీకు చూపించాం కదా ఆ గిన్నెడు చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నామండి.
మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి మీరు. సో చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. సో ఒక 2 to 3 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం లవంగ పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నామండి. సో చూసారుగా 1 బిగ్ స్పూన్ అది రౌండ్ స్పూన్తో ఒక స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం లవంగ పొడి వేసుకున్నాము. సో మసాలాలు వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలా మొత్తం గ్రేవీకి పట్టేటట్టు. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాక బాగా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్న పీతల ముక్కలు కూడా వేసేసుకోండి, క్రాబ్ పీసెస్ కూడా. కొంచెం మంది క్రాబ్ పలంగా కూడా చేసుకుంటారనుకుంటండి. కానీ అది ఎలా ఉంటుందో టేస్ట్ మాకు తెలీదు. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మొత్తం అన్ని ముక్కలు ఆ మసాలా గ్రేవీ అంతా పట్టి పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది తిన్నప్పుడు. సో ఫస్ట్ స్టార్టింగ్లో టిప్స్ చెప్పాం కదండి, క్రాబ్స్ చేసుకున్నప్పుడు కాళ్ళు అవి ఎలా చేసుకోవాలో. సో అవి కూడా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకవేళ మిస్ అయిపోయి మధ్యలోకి వచ్చేస్తే స్కిప్ చేసి. సో క్రాబ్స్ వేసుకున్నాక ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో టమరిన్ జ్యూస్ అయితే వేసేసుకుంటున్నామండి. చింతపండు గొజ్జు తీసుకున్నది. సో కొంచెం పల్చగా తీసుకుని వేసుకున్నాము, ఎందుకంటే మనకి ఇది క్రాబ్స్ పులుసు కాబట్టి గ్రేవీగా కావాలి కాబట్టి. సో టమరిన్ జ్యూస్ కూడా వేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోండి. ఇది మనకి క్రాబ్స్ పులుసు కాబట్టి గ్రేవీ మనకి ఎక్కువ కావాలి కాబట్టి లిక్విడ్ కన్సిస్టెన్సీలో మీరు వాటర్ అయితే కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే మాకు ఎక్కువ లిక్విడ్ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టి పులుసు కింద ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం సేపు కుక్ చేసుకోండి. అప్పుడు ఆ గ్రేవీ మసాలాలు అన్నీ క్రాబ్కి పడతాయి. మూత పెట్టుకుని కుక్ చేసుకోండి అండ్ మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అప్పుడు ముక్కలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. చూసారు కదండి, బాయిలింగ్ పాయింట్లోకి వచ్చేసింది, అంటే కుక్ అవుతున్నట్టు. ఇంకొంచెం కుక్ అవ్వాలి. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి, మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇందాక చెప్పినట్టు. సో మనకి పీతల పులుసు అయితే చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ పీతలు మనకి వాష్ చేసుకుని అవి నీట్గా బాగు చేసుకోవటం మాత్రమే కొంచెం కష్టమైన ప్రాసెస్ అండ్ పెద్ద ప్రాసెస్. సో చూసారు కదండి, లాస్ట్లో మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా కట్టేస్తున్నాం స్టవ్ అనే టైంకి. చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. మా అమ్మగారు ఇలా యాడ్ చేస్తారు, టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో చిల్లీస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎమ్మి పీతల పులుసు గోదావరి స్టైల్ అయితే రెడీ అయిపోయినట్టు. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేసి మేము చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి. అప్పుడు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వేడి అన్నంలో ఈ పీతల పులుసు కలుపుకొని తింటే అదిరిపోతుందండి. ఈ పీతల పులుసు మా అక్కల పుట్టోడికి అయితే పిచ్చ ఫేవరెట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ రెసిపీ.